జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన కేంద్ర ఎన్నికల కమిషను మొదటిసారి ఈ రాహుల్ గాంధీకో ఒక స్ట్రైట్ వార్నింగ్ అయితే ఇచ్చింది. సరే, ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, మీకు గుర్తుండే ఉంటుంది. తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగినాయి, జార్ఖండ్ ఎన్నికలు జరిగినాయి, ఢిల్లీ ఎన్నికలు జరిగినాయి. అయితే ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, హర్యానా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తామని చెప్పేసి అనుకునేది. కానీ హర్యానా ఎన్నికల్లోనూ అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లోనూ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ అయితే ఘన విజయం సాధించింది. నిజం చెప్పాలంటే ఇక్కడ అనూహ్యమైనటువంటి ఫలితాలు ఏమి రాలా. ఎందుకంటే రాహుల్ గాంధీ చేతగానితనం, ఆయన గారికి నాయకత్వ లక్షణాలు లేకపోవడం, అదేవిధంగా కుల రాజకీయాలు అంటే ఆయన కులాన్ని సపోర్ట్ చేస్తాడని కాదు, మన హిందువుల్లో ఉన్నటువంటి కులాలన్నింటినీ కూడా విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా, అది. అదేవిధంగా మత రాజకీయాలు చేయడంతో, మత రాజకీయాలు ఎవరికి అనుకూలంగా చేస్తారో మీకు తెలుసు కదా, అది కథ. మత రాజకీయాలు చేయడంతో ఈ రాష్ట్రాల్లో హిందువులంతా కూడా ఏకమైపోయి ఈ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. చెప్పాలంటే ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ కంటే మన బీజేపీకే ఎక్కువ వచ్చినాయి సీట్లన్నీ కూడా. సరే, కాదంటే వాళ్ళు ఓవరాల్గా ఆ కాంగ్రెస్ కూటమి అనేది ఆడ గెలిచినా కూడా ఆ ఒమర్ అబ్దుల్లా వాళ్ళ పుణ్యమా అని చెప్పేసి వాళ్ళు ఆడ అధికారంలోకి వచ్చారు. కానీ ఈ కాశ్మీర్లో వీళ్ళకు వచ్చిన అసెంబ్లీ స్థానాలు ఎన్ని తెలుసా? 6 అంటే 6. వాళ్ళతో పోల్చుకుంటే మనకు వచ్చినట్టే ఎక్కువ. దీంతో ఈ రాహుల్ గాంధీకి పరువు పోయినట్టేది. మీరు అనుకుంటా ఉంటారు ఆయన గారికి అసలు పరువు అనేది ఉంటే కదా అని. సరే, అది కూడా వాస్తవమే, ఒప్పుకుంటా. ఇక అప్పటి నుంచి ఈ రాహుల్ గాంధీనో ఎవరు కూడా నమ్మడంలే. కాంగ్రెస్ కూటమైనటువంటి ఇండి కూటమి పార్టీలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అయితే ఒప్పుకోవడంలే. దీంతో ఈ రాహుల్ గాంధీ తన పరువునైతే కాపాడుకునేందుకు ఒక నెపానైతే కేంద్ర ఎన్నికల సంఘం మీదకి తోశాడనమాట. ఏదో ఒకటి సొట్టు కావాలి కదా. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఈ రాహుల్ గాంధీ పదే ఆ ఎన్నికల్లో తప్పులు దొరినాయని, అదేవిధంగా ఈవీఎం మిషన్లు సరిగ్గా పనిచేయడం లేదని, ఎన్నికల సంఘం ఈ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఓటర్లందరినీ కూడా ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించిందని, కొత్తగా లక్షల సంఖ్యలో ఈ కొత్త ఓటర్లందరినీ కూడా చేర్చారంట. పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అంతే కదా, మంగళవారం అన్నాడంట ఆయన ఎవరో. అట్టగా ఈయన మంగళవారం, సోమవారం, బుధవారం, శనివారం అన్ని వారాలు కలిపినాడు ఈయన. అది కథ అయితే. ఇక ఈ సంవత్సరం అక్టోబర్లోనో లేకపోతే నవంబర్ నెలలోనో బీహార్లో అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. దీంతో ఎన్నికల కమిషన్ ఈ బీహార్ ఓటర్ల లిస్టును సంస్కరించడానికి ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించింది. దీని ద్వారా బీహార్లో దాదాపుగా ఉన్నటువంటి 60 లక్షల ఫేక్ ఓటర్లు అంతా కూడా బయటపడినారు. దీంతో ఎన్నికల సంఘం ఏం చేసింది, ఆ 60 లక్షల ఫేక్ ఓటర్లను ఓటర్ లిస్ట్ నుంచి తీసేసింది. అంతే కదా, ఇక తీసే కాడ పెట్టి పూజ చేస్తారు వాళ్ళందరినీ, దొంగముండా కొడకలందరినీ కూడా. అంతే. ఇక ఎవరా ఈ 56 ఏళ్ల యువనేతైనటువంటి ఈ రాహుల్ గాంధీ గోలవాలు చేయడం మొదలుపెట్టాడు. మామూలు గోల కాదు. ఈ క్రమంలో నిన్న ఈ రాహుల్ గాంధీ మాట్లాడతా కేంద్ర ఎన్నికల సంఘం ఓట్లను చోరీ చేస్తుంది, ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి అక్రమాలపైన మా దగ్గర పూర్తి ఆధారాలన్నీ కూడా ఉన్నాయి, ఈ ఓట్ల చోరీ అక్రమాలను మేమైతే తీవ్రంగా పరిగణించేస్తున్నాము. గతేడాది లోక్సభ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగింది. ఇక ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా అదైతే పనిచేయలేదు అని చెప్పేసి నోటికి వచ్చినట్టు ఏది వచ్చితే అదల్లా మాట్లాడేసారు. ఏం చేస్తాడో చెప్పినా కదా, మంగళవారం అన్నట్టు ఈయన అన్ని వారాల పేర్లు కూడా చెప్పినాడు. అంతేకాకుండా తమ దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం లోక్సభ నియోజకవర్గంలో 6.5 లక్షల ఓట్లుంటే అందులో 1.5 లక్షల ఓట్లు నకిలీ అని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ తమాషా చేసినాడు. మరి ఏం చేస్తావు అన్నావు అప్పుడు? కళ్ళకి ఏం కట్టుకున్నావు, నోట్లో ఏమునింది, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు స్పందించలేదు అంటాలే. ఇప్పుడు వచ్చిందా మీక? సరే, అయినా కూడా ఏమైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి పక్కాగా. ఎప్పుడు నువ్వు చెప్తావు కదా, పాడిందే పాడరా పాసిపళ్ళ దాస్ అని చెప్పేసి ఎప్పుడు చూసా కూడా ఈ అబద్ధపు కోతలన్నీ పోయకుండా కారు కోతలన్నీ ఇప్పుడైనా నిజాలు మాట్లాడు. ఇంత పెద్ద కాదు, ప్రజాస్వామ్యం ఉన్నది, మీడియా వ్యవస్థలన్నీ కూడా ఉన్నాయి, నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి బయట పెట్టచ్చు కదా. ఎందుకు ఇట్లాంటివన్నీ డెకాయిట్ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉండేది అంటే? ఎప్పుడు చూసా కూడా అబద్ధాలతో పనుకొని, అబద్ధాలతో సంసారం చేసి, అబద్ధాలను తిని, అబద్ధాలను తాగి, అబద్ధాలతో స్నేహం చేస్తా, అబద్ధాలు మాట్లాడతా ఎందుకు మళ్ళా రాజకీయ నాయకులు మళ్ళా ఓయమ్మ స్వామి దేశంలోనూ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఈయన ప్రధాన ప్రతిపక్ష నేత, ఏంది ఇదంతా ఈ దరిద్రము? సరే, ఈ మేరకు
తాము ఓటర్ లిస్టును దాన్ని అంతా కూడా మేము పరిశీలించాము. ఈ మోసం పైనే అధికార బీజేపీ మెజార్టీ అయితే ఆధారపడి ఉండాలి. బీజేపీకి మరో 15 నుంచి 20 సీట్లు కన్నా తక్కువగా కనుక వచ్చుంటే మోడీ ప్రధాని కూడా అయ్యేవాడు కాదని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ నోటుకు వచ్చేట్టు మాట్లాడినాడు. లేనిపోని ఆరోపణలన్నీ కూడా చేశాడు. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, నువ్వు ఏం చేసినావు ఉత్తరాది రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఏదే కుటుంబానికి ₹1,00,000 వస్తుంది సంవత్సరానికి అని చెప్పేసి మొత్తం అందరిని నమ్మించి వాళ్ళని టేటం ముంచినావు. పాపం ఆడబిడ్డలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పోతే చేతులెత్తి పాటు దబ్బినారు. లేదు నిజాయితీ గురించి, చిత్తశుద్ధి గురించి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం గురించి మీరు మాట్లాడాలనా? మీరు మాట్లాడతారా అంటాలే. కాదు, నిజాయితీ అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలా జనాలా? ఏం మాట్లాడతారయ్యా స్వామి, నాకు అర్థమే కావడం లేదు. ఈ శుద్ధపోస మాట్లాడడం, ఎన్నికల సంఘంలో అక్రమాలకు పాల్పడినటువంటి ఏ అధికారిని కూడా మేము వదిలిపెట్టాము. మేము ఈ ఎన్నికల సంఘం అధికారులకు అందరూ కూడా సుక్కలు చూపించామని చెప్పేసి ఏకంగా ఎన్నికల సంఘాన్ని బెదిరించే ప్రయత్నం అంతా కూడా చేశాడు. మీకు అందరికీ తెలుసు, మొన్న పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు బయట ఎవరైతే ఈ దొంగ ఓటర్లు, ఎవరైతే ఫేక్ ఓటర్లు అందరూ కూడా ఉంటారో వాళ్ళకు అనుకూలంగా వీళ్ళు ఏకంగా అక్కడ ధర్నా చేశారు. ఏదే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి ఈ అక్రమవలసదారులు, అదేవిధంగా ఈ రోహింగ్యా ముస్లింలు వీళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎన్ని ఓట్లని చేసి పెట్టారు కదా, వాళ్ళ ఓట్లు తీసేశారని చెప్పేసి వీళ్ళు ధనాలు చేయడం మొదలుపెట్టారు. ఏమి ప్రజాస్వామ్యము, యాడ చట్టాలు, యాండాది ఇదంతా కూడాను అంటాలే. అయితే రాహుల్ గాంధీ చేసేటువంటి ఈ వ్యాఖ్యలపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయిపోయింది. ఈ మేరకు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఎన్నికల సంఘం అయితే తప్పుపట్టింది. సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా చేయడం సరికాదు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా రాహుల్ గాంధీ చేసేటువంటి ఈ వ్యాఖ్యలన్నీ కూడా నిరాధారమైనటి. దమ్ముంటే రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి దానికి సాక్ష్యాలను అయితే చూపించాలని చెప్పేసి ఎన్నికల సంఘం ఏకంగా రాహుల్ గాంధీని అయితే డిమాండ్ చేసింది. చూడండి, అంతే వాళ్ళ నిజాయితీ ఉండదు. వాళ్ళు డిమాండ్ చేస్తారు, బెదిరిస్తారు, వాళ్ళు ఏమైనా చేస్తారయ్యా. నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలి కదా. అదో జోబిలో ఉన్నా తెచ్చా ఏం తీసేది నీ తలకాయే, ఏం తీసేది అంటాలే. ఏముండదు ఆడ బొక్క తప్పితే అట్టుంటుంది. ప్రతిరోజు కూడా ఎన్నికల సంఘం పైన ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు రాహుల్ గాంధీ చేస్తానే ఉన్నాడు. ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా మేమైతే ఏ మాత్రం కూడా పట్టించుకోబోమని చెప్పేసి ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నాయనా, నీ కథలన్నీ మాకు తెలుసు, నువ్వే మాకు దగ్గులు నేర్పించినావా, నువ్వు నీ వేషాలన్నీ మా ముందు అన్నట్టు. అయితే తాము దేశ ప్రయోజనాల కోసం నిరంతరం కూడా పనిచేస్తున్నాం, ఇలాంటి వ్యాఖ్యలు ఏమీ కూడా మీరు పట్టించుకోవద్దు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల అధికారులకు అందరికి కూడా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా రాహుల్ గాంధీకి పరువు పోయినట్టేంది. ఎందుకంటే ఈయన ఏదో నేను పొడుచాను, కోచాను, ఏదో చేస్తానన్నాడు కదా, వాళ్ళు అసలే ఏం పట్టించుకోవాలా. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఏకముఖతో సమానంగా పీకి పక్కన పడేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేయాలో అర్థం కాక నెత్తి గోక్కుంటున్నారు. అది విషయం. నాకు అర్థమే కావడంలే. అసలు ఇంతకు నిజమే, చాణక్యుడు ఏం చెప్పినాడు, ఎవరైతే విదేశీ మహిళ ఉంటుందో ఆవిడ కడుపులో పుట్టిన బిడ్డకు దేశం మీద భక్తి ఉండదు, ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదని చెప్పేసి ఆ రోజుల్లోనే చాణక్యుడు చెప్పినాడు. అది ఈయన 100% నిజం చేస్తాడు. ఇది మాత్రం వాస్తవం. ఇంతకు మించి మనం ఏం మాట్లాడుకోవాలా, అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.